గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్కారం అమ్మ. పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే అరెస్ట్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి ఈయన పేరు ఎంతగా వినిపిస్తుందో నాగార్జున గారి పేరు కూడా అంతగానే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆ షోకి హోస్ట్ చేశారు ఆయన, అదండి పూర్ణ స్టూడియోస్లో జరిగింది, ఒక ట్వీట్ ఒక చిన్న వీడియో చేసున్నా బాగుండేదేమో, తను స్పందించకపోవడానికి కారణాలు ఏంటి అని అడిగే వాళ్ళలో చాలామంది ఉన్నాం. కారణాలు ఏంటి అని అనుకోవచ్చారు. లీగల్గా ఏమైనా వాళ్ళకి కొన్ని అంటే ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, కొన్ని బౌండరీస్ కానివ్వండి ఉంటాయి అనుకోవచ్చా? టెక్నికల్గా మీరు చెప్పింది కరెక్టే. లీగల్గా ఇప్పుడు నాగార్జున గారు ఐ థింక్ హీఈస్ అ హోస్ట్ దేర్ అండ్ అది అక్కడ కండక్ట్ అవుతుంది. ఓకే, అసలు ఈ కాన్సెప్ట్ వేరే వాళ్ళది. ఇది షో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళు. ఇది జరిగింది అన్నపూర్ణ స్టూడియోలో. దీనికి హోస్ట్ మాత్రమే నాగార్జున గారు. అన్నపూర్ణ స్టూడియోస్లో దాని యజమాని ఒకవేళ నాగార్జున గారు ఉన్నా కూడా దాని డీల్ వేరు, దాని అగ్రిమెంట్ వేరే ఉంటుంది. ఈయనకి ఆ షో ఆర్గనైజర్స్కి అగ్రిమెంట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం లీగల్ ఆస్పెక్ట్లో మాట్లాడితే నాగార్జున గారు ఈ షో ఆర్గనైజర్స్తో ఒక అగ్రిమెంట్ గ్యారంటీగా ఉంటుంది. యాజ్ ఎ హోస్ట్ ఇన్ అవర్స్ టైం ఇవ్వాలి, ఈ టైం నుంచి ఈ టైం షో కాబట్టి ఈ టైం నుంచి ఈ టైంకి మీ టైం ఇవ్వాలి అని ఉంటుంది. ఆయన కాంట్రాక్ట్ అక్కడితో క్లోజ్. అన్నపూర్ణ స్టూడియోస్ తోటి ఆ ప్లేస్ తీసుకుంటారు కాబట్టి వాట్ ఎవర్ లీజ్ ఆర్ వాట్ ఎవర్ రెంట్ ఆర్ లీజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ పర్మిటెడ్ టైం, అది స్టూడియోస్ తోటి అగ్రిమెంట్ ఉంటుంది. ఇది ఇండివిజువల్ కాదు. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే నాగార్జున గారు అని కాదు. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే దట్ ఈస్ అన్ ఎంటిటీ. ఆ ఎంటిటీకి ఈ ఆర్గనైజర్స్కి వీళ్ళు ఒక ఎంటిటీ. ఓకే, వాట్ ఎవర్ ఎండమోల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి ఆర్గనైజర్స్, ఈ ఎంటిటీకి ఆ ఎంటిటీకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. పలానా ఇన్ని రోజులు ఇన్ని ఫెసిలిటీస్ అని అదొక అగ్రిమెంట్ ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ రెండు అగ్రిమెంట్స్ మనం మాట్లాడుతున్నాము. ఒకటి నాగార్జున గారిది పర్సనల్ ఉండొచ్చు, ఒకటి స్టూడియోస్కి సంబంధించి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నాగార్జున గారు అని జనరల్గా ఎందుకు కామన్ పబ్లిక్ మాట్లాడతారంటే ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన ఒక వెల్ నోన్ ఫేస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అరే ఆయన ఎందుకు స్పందించలేదు అని అంటారు. బట్ పర్సనలీ ఆయనకు తెలుసు ఎక్కడ స్పందించాలి ఎక్కడ స్పందించకూడదు అన్నది హీ విల్ నో. ఇప్పుడు ఆయనను మనం ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తూ వచ్చాము, ఓవర్ 30 years చూస్తున్నామండి. ఆయనని 30 years నుంచి చూస్తూ వస్తున్నాం ఆయనని. సో ఆయనకి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్, ఫర్గెట్ అబౌట్ యాక్టర్ అండి, ఈజ్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద మార్కెట్. ఓకే, వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ నోన్ సెలబ్రిటీ యాక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఆయనకి ఇది ఫస్ట్ టైం కాదు కదా అగ్రిమెంట్స్ ఇవన్నీ. ఆయన ఎన్నో బిజినెస్లో ఉన్నారు, అన్నిటికీ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బిజినెస్. సిన్స్ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్, ఇది ఆయన స్క్రీన్ మీదకి వచ్చి అందరు కనిపించేసరికి అందరు నాగార్జున గారే ఓనర్ అనుకుంటారు కామన్ పబ్లిక్. ఓకే, హూ ఆర్ నాట్ సో వెల్ వర్స్డ్ విత్ ద లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇలా అని చెప్పి ఏది జరిగినా కూడా ఇంక నాగార్జున గారికి నెట్టేస్తున్నారు. ఎందుకు అంటే ఆయన అందరికీ సుపరిచితుడు కాబట్టి ఆయన మీద అది నెట్టేస్తున్నారు. ఆయన ఇప్పుడు హాట్ మూమెంట్ కాబట్టి క్లారిఫికేషన్ ఇవ్వట్లేదేమో, కానీ ఆ తర్వాత ఆయన 100% క్లారిఫికేషన్ ఇస్తారు. ఈ మూమెంట్లో క్లారిఫికేషన్ ఇస్తాం కూడా వేస్ట్ అని, ఆర్ అది మళ్ళీ వేరే డైరెక్షన్కి వెళ్తుంది అని చెప్పి ఆయన ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను యాజ్ ఎ లాయర్. ఓకే, ఆయన టైం వచ్చినప్పుడు దాని మీద క్లారిఫికేషన్ గ్యారంటీగా ఇస్తారని అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగానే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మేబీ వాళ్ళకు కూడా ఉండొచ్చు. ఈ షో ఇంతవరకు ఇన్ని డేస్ వరకే అని ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ డేట్స్ ని బట్టే కొన్ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అక్కడి వరకు మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి మాట్లాడడానికి కూడాను. దానికి సంబంధించి పక్కన పెడితే చాలా మంది అట్లీస్ట్ చాలా మందికి సుపరిచితులు ఒక మాట మాట్లాడుంటే బాగుండేదన్న పాయింట్, ఆ కోణంలో మనం మాట్లాడుతాం. అది మీ పర్సనల్ ఒపీనియన్, అది పబ్లిక్ది. అందులో మీరు ఉన్నాను, నేను ఉన్నాను. ఓకే, అది మన అంటే పబ్లిక్ది పర్సనల్ ఒపీనియన్. అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది, అది ఆయన పర్సనల్ ఒపీనియన్. సో ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడటం వల్ల లీగల్గా ఏమీ డిఫరెన్స్ జరగదు. జనాలు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన వచ్చి మాట్లాడటం వల్ల లీగల్గా ఏమీ డిఫరెన్స్ జరగదు, మార్పులు అనేవి ఉండవు. ఇప్పుడు ఆయన ఏదైనా కావాలి అంటే పర్సనల్గా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడచ్చు, అట్లాంటివి ఆయన చేయొచ్చు. కానీ అది కూడా అది ఆయన ఇష్టం. అది వీ కాంట్ ఫోర్స్ హిమ్ టు డూ ఇలా చేయండి అలా చేయండి. వీ కాంట్, హీ హ్యాస్ ఎవ్రీ రైట్స్ టు డూ వాట్ హీ వాంట్స్. ఓకే, అది ఆయన ఫండమెంటల్ రైట్. సెలబ్రిటీ అనగానే వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉండవా అండి? ఆయన ఎలా ఆలోచించుకుంటారో ఆయనకి ఆ రైట్ టు ఫ్రీడమ్ ఆయనకు కూడా ఉంటుంది.
సో మనం ఎప్పుడు మర్చిపోతూ ఉంటామండి. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనగానే మనం అందరం ఏంటంటే ఆయనను ఓన్ చేసుకుంటాం కాబట్టి, అరే ఆయన ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేది అని మనం అనుకుంటాము. బట్ ఇట్ ఈస్ హిస్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మాట్లాడుతున్నాను, నా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా మీతో మాట్లాడుతున్నా. నాకు ఇక్కడికి రావాలని లేకపోతే నేను రాను. సిమిలర్లీ విత్ హిమ్ ఆల్సో, నాగార్జున గారు కూడా అది ఆయన ఇష్టం అది. కానీ ఈజ్ ఏ సెలబ్రిటీ అండ్ పబ్లిక్ ఫిగర్ అండ్ ఈ షోకి హోస్ట్. అండ్ పల్లవి ప్రశాంత్ ఎవరో ఈయనకి బాగా తెలుసు కాబట్టి ఒక చిన్న ట్వీట్ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అది కూడా ఆయన ఇష్టం. ఆయన ట్వీట్ ఇస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆయన కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది. కానీ జనాలు ఇంకోలా కూడా ట్వీట్ ఇవ్వకపోతే ఎందుకు ఈయన పట్టించుకోకుండా వదిలేసారంగా ఆలోచించుకుంటారు. అది జనాలకి విజ్ఞప్తికి ఆయన వదిలేస్తారు. అది ఆయన ఇష్టం. మీరు చెప్పిన తర్వాత అనిపిస్తుంది ఖచ్చితంగా లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. అది ఏ ప్రాజెక్ట్ అయినా అవ్వచ్చు, ఏ బిజినెస్ అయినా అవ్వచ్చు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతవరకే ఉన్నప్పుడు ఆ బౌండరీస్ని క్రాస్ అవ్వలేరు. ఇప్పుడు నేను మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. నాగార్జున గారు ఎగ్జాంపుల్ కాకుండా వేరే ఎవరైనా హీరో బయట మనకు కనిపించరు. ఓకే, మనం ఏం చేస్తాము, కామన్ పబ్లిక్ ఏం చేస్తుంది నార్మల్గా, మనం చేయకపోయినా వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలని అడుగుతాం. ఓకే, అది కంపల్సరీయా లేకపోతే ఆయన ఇస్తేనే తీసుకోవాలా? ఆయన ఇస్తేనే తీసుకుంటాం సార్. అంతేగాని మీద ఎగబడి పడిపోయి నాకు సెల్ఫీ కావాలి కంపల్సరీ, నువ్వు ఎట్లా ఇవ్వవు నాకు సెల్ఫీ అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆయనకి ఒకవేళ అప్పుడు మూడ్ బాగుండి ఓకే అనుకుంటే సెల్ఫీ ఇస్తారు. ఆయన వేరే మూడ్లో ఉండి చిరాగ్గా ఉండి లేదా ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు ఆయన ఇయ్యాడు సెల్ఫీ. అంతేగాని ఈయన నాకు కనిపించాడు ఆ టైంలో నాకు ఈయన సెల్ఫీ ఇవ్వలేదు అని కంప్లైంట్ చేస్తామా? కాదు కదా. సిమిలర్లీ ఇప్పుడు ఈ విషయంలో కూడా నాగార్జున గారిది అంతే. అది ఆయన ఇష్టం అమ్మా. ఆయన రెస్పాండ్ అవ్వాలంటే రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవుతే జనాలు ఒకలాగా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవ్వకపోయినా ఒకలాగా రియాక్ట్ అవుతారు. ఏదైనా రియాక్ట్ అవుతారు కదా. సో ఆయనకి అది అలవాటు కదా. ఇప్పుడు ఆ సెలబ్రిటీస్కి ఇవన్నీ అలవాట్లు. పబ్లిక్ని ఎలా హ్యాండిల్ చేయాలో దే నో వెరీ వెల్. చాలా మందికి తెలియదు లీగల్గా వాళ్ళకు కూడా కొన్ని టర్మ్స్ కండిషన్స్ ఉంటాయని. చెప్పినాక అనిపించింది మేబీ కొన్ని వాళ్ళకు కూడా ఉంటుంటాయి ఏమోనని. నేను చాలా సింపుల్గా చెప్పాను కదమ్మా నేను. అది ఆయన ఇష్టం, కంపల్సరీ కాదు. ఆయన పర్సనల్గా ఆయనకు చేయాలనిపిస్తే చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎంతోమంది పర్సనల్గా వచ్చి ఎన్నో సేవలు చేస్తారు. కంపల్సరీ అది సేవలు చేయమని ఆయనకు అనిపిస్తే ఆయన సేవలు చేస్తారు, లేకపోతే చేయరు. సేవలు చేస్తే మంచోడని కాదు, సేవలు చేయకపోతే చెడ్డోడని కాదు. అది వాళ్ళ 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 పరిమితులు, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. బట్ సిన్స్ దే ఆర్ ఇంటూ సెలబ్రిటీ, దే ఆర్ ఇంటూ పబ్లిక్, అసలు ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు ఏంటని కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యే వాళ్ళు అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అది వాళ్ళ ఇష్టం. కానీ ఈయనను కంపల్సరీ పెట్టాలి, కంపల్సరీ మాట్లాడలేదు అనే హక్కు ఎవరికి లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.